నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి అందించేది కూడా చాలా అమూల్యమైన అమోఘమైన సేవ. అలాంటి సేవ చేయడానికి ఒక యవనస్తురాలు నిర్ణయం తీసుకుంది. చాలా చిన్న అమ్మాయి. అలాంటి వయసులో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తను పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఒక దర్శనాన్ని కలిగి ఉంది. ప్రభువా, నన్ను పలానా ప్రాంతానికి పంపిస్తే నేను అక్కడున్నటువంటి పేదవారికి సేవ చేస్తాను. సేవ అనగా దైవ సంబంధమైన భక్తి మాత్రమే కాదు, కానీ ఆమె మానవుల యొక్క హృదయాలను చూస్తుంది. శరీర సంబంధమైన రోగాలను ఆమె చూచి వారికి సేవ చేయాలని ఆశపడిందండి. ఇప్పటికీ ఆమె పేరు మనకు తెలిసి ఉండొచ్చు. చెప్పగలరా? మదర్ తెరిసా. ఆమె అక్కడున్నటువంటి మిషనరీ బృందం ద్వారా, ఆ సంఘము ద్వారా ఆమె పంపబడింది. ఆమె వచ్చినటువంటి ఆ పరిస్థితులు కూడా చాలా కఠినమైన పరిస్థితులు. అప్పటికే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని చాలా మంది అసహించుకుంటున్న తొలి దినాలు. ఎవరో పాశ్చాత్యులు, ఎవరో తెల్లవాళ్ళు ఎక్కడికి వచ్చి ఆ యేసు ప్రభుని గురించి చెప్తున్నారు. మాకు గ్రంథాలు లేవా, మాకు ఇతిహాసాలు లేవా, మాకు పురాణాలు లేవా, ఏంటి అని చెప్పి ఆమె మీద కూడా వస్తున్న సందర్భాల్లో ఆమె చెబుతుంది ఏంటో తెలుసా? నేను క్రీస్తుని గూర్చి లేదా భక్తిని గూర్చి చెప్పడం కాదు, కానీ ఆయన ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను క్రియల ద్వారా చూపించడానికి నేను ఈ ప్రాంతానికి వచ్చానని చెప్పిందండి. ఎన్నో అనాథాశ్రమాలు కట్టింది. నిర్మల్ హృదయ్ అనేటువంటి ఆలయాలను కట్టింది ఆమె. అందులో అనాథలైన వారు, విధవరాండ్రైన వారు, చిన్న చిన్న పిల్లలను ఆమె పెంచి వారిని పోషించింది. ఆమె సేవ ప్రారంభంలో చాలా చిన్నదిగానే ప్రారంభించబడింది, కానీ ఆ క్రమము, ఆ పరిచర్య ముందుకు వెళుతుండగా అనేక నగరాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఆమె ఒకానొక దినాన్ని ఆ చారిటబుల్ ట్రస్ట్ నడపడానికి కావలసినటువంటి వసతులు లేవు. ప్రతిరోజు వారికి ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలంటే ఆర్థికపరమైన రుణ సహాయం కావాలి. ఆమెకి ఏ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఎవరైనా దాతలు ఇస్తే దాన్ని తెచ్చి అందులో ఖర్చు పెట్టేది. మనుషులకు చేసే సేవే నేను దేవునికి చేసినట్లుగా భావిస్తాను. దేవుడు క్రియల్లో దాన్ని చూపించమన్నాడని చెప్పి ఆ ప్రేమనమే వ్యక్తపరిచింది. కాబట్టి ఆ పుల్లతో ఆ కాళ్ళకు చేతులకు కుష్టి రోగులు ఎలా ఉంటారండి? చెప్పండి. మీలో ఉన్నవారు ఎవరైనా, ఎక్కడున్న వాళ్ళు ఎప్పుడైనా కుష్టి రోగి చేయి పెట్టుకుని సెకండ్ ఇచ్చారా? లేదు కదా. ఒకవేళ కుష్టి రోగిని పట్టుకుంటే ఆ రష్ అది కానీ కారి ఒకవేళ చేతి తగిలితే ఆ ఇన్ఫెక్షన్ మనకు గాని వస్తుందని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వారి గాయాలు ఆమె కడిగి కట్లు కట్టిందండి. మహత్తరమైనటువంటి సేవలు అందించింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే, పిల్లల్ని కనకుండానే సమస్త మానవాళికి, ఆనాటి ప్రజలకు, ఈనాటికి కూడా అందరి చేత ఓ గొప్ప తల్లిగా పిలువబడుతుంది మదర్ తెరిసా. ఆమె బ్రతుకున్నప్పుడు సెయింట్ అనేటువంటి బిరుదివ్వలేదు ఆనాటి మిషనరీ సంస్థలు. ఆమె చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం కూడా గుర్తించి భారత రత్న అవార్డు ఇచ్చింది ఆమెకి. ఈరోజు సేవ అనగా మనం అనుకున్నట్లుగా కేవలము భక్తిలో నుండి చేసేదే, ఆ మందిరములో చేసేది అనుకుంటాం. మందిరములో ఉన్నది మనల్ని మనం నిలబెట్టుకుంటూ దేవునితో అనుసంధానమై మన నడవడిని, మన మార్గాన్ని నిర్దేశించి దాని మీద నిలవడానికి పరలోక రాజ్యానికి చేసే యాత్ర ఇది. ఈ యాత్రలో అనేకులను మనము కలుపుకొని వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.